హలో నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ పులుసు పచ్చడి. ఇది చాలా టేస్టీగా రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది పెద్ద వంకాయ ఉంటుంది కదా, దానికి ఆయిల్ రాసుకుని ఆయిల్ రాసుకుని పొయ్యి మీద ఇలా పెట్టుకోవాలి. ఇది బాగా కాలిన తర్వాత 4 టమాటాలు పీసెస్ లాగా చేసుకుని నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగే చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళలోని ఆ కాలిపోయిన వంకాయ వేసుకుంటే తోలు బాగా తొందరగా వచ్చేస్తుంది అనమాట. అందుకే చూస్తున్నారు కదా, అలా వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని దానిలో ఈ పేస్ట్ అంతా వేసేయాలి. కొంచెం నీళ్ళు కూడా వేయాలి. మిక్సీలో ఉంటుంది కదా, అది కడిగేసి వేసుకోవాలి. అది మరీ దగ్గరగా పేస్ట్ అక్కర్లేదు, లిక్విడ్ లాగా ఉంటే చాలు, పచ్చివాసన పోవాలి. ఇప్పుడు మీకు తగ్గట్టు సాల్ట్, చిటికెడు పసుపు. ఇది బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చిమిరపకాయలు తరుక్కోవాలన్నమాట. కొత్తిమీర పచ్చిమిరపకాయలు తరుక్కుని ఉంచుకోవాలి. ఇగో చిన్న చెక్కులా తరుక్కుంటే సరిపోతుంది. నేను కొత్తిమీర ఎక్కువే వాడతాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. అది మీరు చూసుకుని వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో పచ్చిమిరపకాయలు మీకు కారం తగ్గట్టు వేసుకోండి. దీనిలో ఎండు కారం గట్రా ఏం వేయం అనమాట. పెద్ద పెద్ద ముక్కలు తరుక్కుంటే పిల్లలకి ఇది అవుతుంది. ఇప్పుడు చూసారా, ఆ వంకాయ అలా తీయాలి. తోలు ఈజీగా వచ్చేస్తుందండి. మనం కాల్చిన వెంటనే నీటిలో వేస్తే ఆయిల్ రాస్తాం కదా, తొందరగా వచ్చేస్తుంది. మీకు నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ వంకాయ ఒకసారి ఇలా కడిగేసుకోవాలంటే మీదనేమి ఆ తొక్కలు గట్రా ఉండిపోకుండా. ఇప్పుడు చూసారా, ఏ పురుగు గట్రా లేకుండా ఇలా తీసి చూసుకోవాలి. అంటే పెద్ద వంకాయలు కాబట్టి మనం చూసే తెస్తాం అనుకోండి, సమ్టైమ్స్ దానిలో ఒక్కొక్క పురుగు వస్తుంటుంది. ఇప్పుడు ఇది ఉడికింది కదండి, ఇది బాగా మ్యాష్ చేసుకోవాలి ఈ వంకాయని. ఈ వంకాయ మ్యాష్ అయితే ఇదిగో ఇలా ఉడికితే చాలండి. ఇప్పుడు ఇది ఆపేసి వంకాయ దానిలో వేయిస్తాం. వేసి బాగా కలుపుతాం అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలో ఆవాలు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ చాలండి. ఇంగు కొంచెం పడుతుందిలేండి, ఎక్కువేను. ఆవాలు, ఇంగువే దీనికి మంచి స్మెల్ వస్తుందండి. ఇంగుతోటే టేస్ట్. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఇది వేయిస్తారు కదా, ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేయిస్తారు. చూసారు కదా, ఇప్పుడు కలిపేయడం అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పాను కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.